హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూటమికి ఏడాది పాలన ముగిసినటువంటి నేపథ్యంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన అంశమైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే గతంలోనే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో అక్కడ ల్యాండ్ పూలింగ్ జరుగుతూ వచ్చింది. దాదాపు 55,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ చేస్తూ వచ్చారు. అక్కడ రాజధాని పనులు కూడా నిర్మాణం చేస్తూ వచ్చారు. అయితే తాజాగా మరొక కొత్తగా 44,000 ఎకరాలకు సంబంధించి క్యాబినెట్ వాటిని రెండో విడత భూసేకరణకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 44,000 ఎకరాలు తీసుకోవడానికి కూడా అంగీకరిస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే ఇప్పటికే ఇచ్చినటువంటి భూములకు సంబంధించి దానికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి, రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు కావచ్చు, కమర్షియల్ ఏరియాలకు సంబంధించినటువంటి ల్యాండ్లు కావచ్చు, ఇప్పటికీ ఇవ్వనటువంటి నేపథ్యంలో రైతులు కొత్తగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉన్నటువంటి రాజధానికి సంబంధించి ఇచ్చినటువంటి భూములకే మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు, కొత్తగా మళ్ళీ భూములు తీసుకొని దానికి సంబంధించి ఏం చేస్తారంటూ కూడా రైతులు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని మీద అంశం మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకంత వ్యతిరేకత అయితే వస్తున్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక అమరావతిలోనే డబ్బుల్ని కావచ్చు, పారిశ్రామిక సంబంధించి కావచ్చు, లేదంటే కొత్తగా వచ్చేటువంటి పరిశ్రమలు కావచ్చు, వీటన్నిటిని కూడా అమరావతిలోనే కేంద్రీకరిస్తూ ఉన్నారు. ఎక్కువ డబ్బునంతా కూడా అమరావతిలోనే ఖర్చు పెడుతున్నారని చెప్పేసి కూడా రాయలసీమకు చెందినటువంటి వాసులు కావచ్చు, అలాగే ఉత్తరాంధ్రకు చెందినటువంటి వాసులందరూ కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ని కూడా చూపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త నిర్ణయానికి సంబంధించినటువంటి పరిమితులు ఎలా ఉన్నాయి, ఎందుకు రైతులు దీన్ని అంతగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, రాజధానికి మేము అంగీకరిస్తున్నాము, రాజధానికి మేము మద్దతుగా ఉంటామని చెప్పినటువంటి రైతులు ఇప్పుడు ఈ కొత్తగా భూసేకరణకి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అమరావతి అనేటువంటి కాన్సెప్ట్ని మన ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాము. కానీ ఈ కొత్తగా 44,000 ఎకరాలను తీసుకోవడానికి కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పడము, ఆ 44,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో కొత్తగా ఎయిర్పోర్ట్ కడతామంటాము. ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు రాజధాని అనేటువంటి ఒక అంశము ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళేటువంటి అంశంగా కనిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి మీరు? ఇప్పుడు మొదటి నుండి కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. మా స్టాండ్ చాలా మందిది. కానీ మా దృష్టిలో రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం, అది ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం. కానీ చంద్రబాబు నాయుడు దృష్టిలో రాజధాని అంటే ఆయన నగర నిర్మాణం అనుకుంటుంది. మా దృష్టిలో రాష్ట్ర సచివాలయం రాజధాని, దానికి అనుబంధంగా అసెంబ్లీ, హైకోర్టు, తర్వాత మిగతా రాజభవన్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి ఎక్కడ సచివాలయం, రాష్ట్ర సచివాలయం ఉంటుందో దాని రాజధాని అంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎన్ని ఎకరాల్లో ఉంది? 28 ఎకరాలు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం మనకు ఉన్న సచివాలయంలో బ్రహ్మాండమైన సచివాలయం, దేశంలోనే ఉన్న సచివాలయంలో తెలంగాణ సచివాలయం చూసేదానికి బ్రహ్మాండంగా ఉంటుంది. దాని విస్తీర్ణం కేవలం వచ్చేసి 28 ఎకరాలు. 28,000 కాదు, కేవలం 28 ఎకరాలు. ఇంకా మిగతా రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ అన్ని కలుపుకున్నా కానీ 100 ఎకరాలు, 150 ఎకరాలు అంతే. తెలంగాణ సంబంధించి అన్ని కలుపుకున్నా కానీ ఇక్కడ ఆయన సచివాలయం కాదు, ఆయన నగరం నిర్మిస్తాను, అందులో నవనగరాలు నిర్మిస్తాను. ఈయన ఫండమెంటల్ గా కాన్సెప్ట్ అనే తేడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు అమెరికా రాజధాని ఏది? వాషింగ్టన్ DC. కానీ అమెరికాకు పెద్ద నగరం ఏది? న్యూయార్క్ అనేది ఆ దేశానికి రాజధాని కాదు, న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని కాదు, దేశానికి రాజధాని కాదు, ఈవెన్ ఆ రాష్ట్రానికి కూడా రాజధాని కాదు. అదేవిధంగా అమెరికాలో అనేక ఫేమస్ సిటీస్ అన్ని అవి ఆ రాష్ట్ర రాజధానులు కూడా కాదు. కాబట్టి ఇక్కడ పరిపాలన కోసం అంతే తప్పనిచ్చేసి ఆయన నగరాలు, నవనగరాలు అనే కాన్సెప్ట్ ఫండమెంటల్ గా అనే రాంగ్ జరుగుతూ ఉంది. దానికి మీరు చెప్పినట్లు ఆల్రెడీ 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుండి సమీకరించారు. ప్రభుత్వ భూమి దాదాపు ఒక 17,000, 20,000 ఎకరాలు ఉంది. దాదాపు 50 నుండి 55,000 ఎకరాలు చేతిలో ఆల్రెడీ ఉంది.
వాళ్ళకే ఆల్రెడీ రైతులు ఇచ్చిన వాళ్ళకే ఇంకా వాళ్ళ కండిషన్స్ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు 11 సంవత్సరాలు అయినా కానీ. అవును. ఈ లోపల అది చాలక మళ్ళా 40,000 ఎకరాలు 44,000 ఎకరాలు తీసుకోవడం అనేది ఇది భూదాహం. ఆయనకు ల్యాండ్ మేనేజర్ పట్టుకున్నది. ఇది ఆయన వచ్చేసి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించడంలే, ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిపోయింది. ఆయన వచ్చేసి ముఖ్యమంత్రి కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాబట్టి ఇది అనవసరము, మళ్ళీ భూసేకరణ అనవసరము. తర్వాత ఎయిర్పోర్ట్ కు 5,000 ఎకరాలు ఆల్రెడీ పక్కనే గన్నవరం ఉంది. అవును. ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చేసి సెంట్రల్ లో ఉంది ఏమన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ సచివాలయం పక్కనే ఉందా వచ్చేసి దాదాపు వచ్చేసి 25-30 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ అంతే. నువ్వు ఆల్రెడీ విభజన చట్టములో హైదరాబాద్, ఇది విజయవాడ, విశాఖ, తిరుపతి ఈ మూడింటిని అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు చేయాలని విభజన చట్టంలో ఉంది. నువ్వు అది చేయలేవు. విశాఖను, విజయవాడను, తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయాలు చేయండి. ఇప్పటికి 11 ఏళ్ళు అయింది, ఇంకా చేయలేదు. కేంద్రంలో మంత్రి కూడా ప్రస్తుతం వచ్చేసి మన తెలుగుడే ఉన్నాడు. అవి చేయలేదు. సమీపంలోనే గన్నవరం ఉంది, దాన్ని డెవలప్ చేయాలా, ఇంకా చేయాలా, దాని అంతర్జాతీయ స్థాయి. అది చేయకుండా దాన్ని ఖాళీ వదిలేసి ఇక్కడ ఒక చిన్న విషయం సార్, ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఇటీవల టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, విజయవాడలో విశాఖ నుంచి విజయవాడకి రావడానికి కనీసం డొమెస్టిక్ ఫ్లైట్లు కూడా లేవు, విజయవాడ రావాలంటే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి రావాల్సినటువంటి పరిస్థితి, దుస్థితిలో ఉన్నామని చెప్పేసి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు డైరెక్ట్గా ప్రభుత్వానికి ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టారు. అంటే డొమెస్టిక్ ప్లేన్లే విజయవాడలో నడిచే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ దాన్ని 5,000 ఎకరాల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టి అంతర్జాతీయ దేశాలకో లేదంటే విదేశాలకో విమానాలు నడుపుతామంటే అసలు అది ఎంతవరకు సమంజసంగా మనం చూడాలి? ఇది ఖచ్చితంగా ఒక పిచ్చి తుగ్లక్ వ్యవహారం, అంతే తప్పని చేసి దీంట్లో ఏమాత్రము రేషనాలిటీ లేదు. తర్వాత ఇది విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 దీని ప్రకారంగా గ్రాంట్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా స్పెసిఫిక్ గా ఉంది. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council, and such other essential infrastructure. ఇది విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి తేకుండా మళ్ళా డబుల్ ఇంజన్ చెప్పుకుంటూ అప్పు ఇప్పటికే ఖర్చు పెట్టిన చాలక మళ్ళా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుండి 6,750 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 6,750 కోట్లు, అడ్కో నుండి 11,000 కోట్లు, కేఎఫ్ఐ బ్యాంక్ జర్మనీ బ్యాంక్ 5,000 కోట్లు, మొత్తం 29,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దీనికి దానికే ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రాన్ని ఇప్పుడే అప్పుల కుప్పైంది, మరింత అప్పు చేస్తున్నారు. ఇది ఒకటి. తర్వాత అంచనా, ఇది తెలంగాణ మొత్తం సచివాలయం వచ్చేసి దాని కాస్ట్ వచ్చేసి 616 కోట్లు. తెలంగాణ సెక్రటరియట్ ఖర్చు 616 కోట్లు. ఇది 2 years లో కంప్లీట్ చేశారు. 2021లో మొదలు పెట్టారు. 2023 రీసెంట్ గా ఎస్టిమేట్ ప్రకారం ఇస్తున్న రీసెంట్ అంచనాల ప్రకారమే కేవలం 616 కోట్లు 30/4/2023 దానికి ప్రారంభోత్సవం చేశారు. అయిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక సెక్రటరియట్ కే అప్పట్లో 2014 ఆ టైంలో ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి ఖర్చు ఎంత పెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వము? 1,150 కోట్లు తాత్కాలిక సచివాలయానికి. ఎప్పుడు 2015లో. 2021-23 మధ్య తెలంగాణ ప్రతి సంవత్సరం కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంటుంది కదా, ఆ నేపథ్యంలోనే 616 కోట్లతో బ్రహ్మాండమైనటువంటి సచివాలయాన్ని చేస్తే ఈయన 2015లో తాత్కాలిక సచివాలయానికి 1,150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు పర్మనెంట్ సచివాలయం, ఒక సచివాలయం చెప్తున్నాను,
మిగతా దాంట్లో ఇంకా అసెంబ్లీ దానికి పోవడం లేదు, ఓన్లీ సచివాలయమే. ఇప్పుడు 4,689 కోట్ల, ఒక్క సచివాలయంకి 4,600 కోట్ల. 4,689 కోట్లు. అక్కడ 616 కోట్లు తెలంగాణలో పర్మనెంట్ దానికి, ఇక్కడ తాత్కాలికం దానికి 1151 కోట్లు, పర్మనెంట్ దానికి 4,689 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక్కడ చదరపడుకు ఎంత పడుతుందంటే, చదరపడుకు మరి నేను దాంట్లో నాకు అనుభవం లేదు కానీ నేను చదివిన దాని ప్రకారంగా చదరపడుకు మామూలుగా 4,000 నుండి ఏదో 8,000 4,000 నుండి 2,500 3,000 వరకు పడుతుంది ఎస్ఎఫ్టీకి. ప్రభుత్వం కానీ చాలా ఎక్కువ పెడుతుంది, దాదాపు 5,000 పైగా పెడుతుంది అనేది ఆరోపణలు. 8,339 రూపాయలు చదరపడుకు పెడతా ఉన్నారు. మామూలుగా 1,800 నుండి ఎంత బ్రహ్మాండంగా మార్బుల్ స్టోన్స్ చేసినా గానీ 4,500 కోట్ల రూపాయలు అయిపోతుంటారు. ఇక్కడ 8,339 అంటే ఏమండబడి సొమ్మని. బట్ ఒకటి భూదాహం, రెండవది ఎస్టిమేట్ ఎక్కువ ఉంది, మూడవది అప్పు, నాలుగవది వచ్చేసి ఈ యొక్క ఇది ఎప్పటికి పూర్తి చెప్పలేము. ఆల్రెడీ సచివాలయం ఆల్రెడీ ఉంది, అక్కడ నుండే పరిపాలన సాగుతా ఉంది. నువ్వు అక్కడ నుండే పరిపాలన సాగిస్తూ మళ్ళా మా పిఎం చేత వచ్చేసి రెండోసారి శంకుస్థాపన చేసిందానే. ఆల్రెడీ పిఎం గారు వచ్చేసి గతంలో శంకుస్థాపన చేశారు. ఇది 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు పార్లమెంటు మట్టి యమునా నది నీటిని తెచ్చి శంకుస్థాపన చేసిపోయాడు. ఇప్పుడు అక్కడ వచ్చేసి శంకుస్థాపన చేసిన శిలాఫలకం కూడా లేదు ఉద్దండరాయనపాలెం దగ్గర. మళ్ళా అదే చోట 2025 మే 2న చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు చేసిన శంకుస్థాపనకే మళ్ళీ శంకుస్థాపన చేశారు. దానికి మళ్ళా విపరీతమైన ఖర్చు, దానికి మళ్ళా వచ్చేసి పెద్ద ఖర్చు. ఇంత దుబారా రాజధాని పేరు చెప్పి దుబారా చేస్తున్నాడు. రాష్ట్రాన్ని అప్పులు ఏమి రాష్ట్రం పట్టడం లేనికి వచ్చేసి మార్నింగ్ లేచినాలం ఉంటే ఒకటి రాజధాని, రెండు వచ్చేసి పోలవరం చుట్ట కొట్టడము, మూడవది పోలవరము బనకచెర్ల. ఇప్పుడు పోలవరం లేదండి, ఇప్పుడు కొత్త బనకచెర్ల వచ్చింది. పోలవరము బనకచెర్ల, ఇప్పుడు పోలవరం లేదు మీరు చెప్పినట్టు. నాలుగవది 4 పీలు, 2047 స్వర్ణాంధ్ర, హెల్తీ వెల్తీ హ్యాపీ. ఇంత వచ్చేసి పిట్టల ద్వారా ప్రసంగాలు చేస్తా ఉన్నాడు. కాదు సార్, ఇప్పుడు నాకు ఒక పాయింట్ నాకు అర్థం కాదు ఏంటంటే, సరే ఇప్పుడు తాత్కాలికంగా ఉన్న వాటిలో మరి ఇప్పుడు 10 ఏళ్ల పాటు పరిపాలన సాగించారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా పరిపాలన సాగిస్తున్నారు. సరే, దానికి అభివృద్ధి కొంచెం లేదంటే దానికి రీమోడలింగ్ చేసో ఏదో చేసి దాన్ని కంటిన్యూ చేయడానికి పనికి రాదా అనేది పెడితే అదొక విషయం. సరే, ఇటీవల వైజాగ్లో యోగాంధ్ర అనే ఒక ప్రోగ్రాం నిర్వహించారు సార్. గతంలో మీరు కూడా చాలాసార్లు మాట్లాడుంటారు ఈ అంశం మీద. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 450 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక భవనం కట్టిస్తే అది ఆయన సొంత నివాసంగా కట్టుకున్నాడు, ఆయన సొంతంగా కట్టుకున్నారని చెప్పేసి పదే ఆరోపణలు చేస్తూ వచ్చాయి. చాలా పార్టీలు చాలామంది మాట్లాడుతూ వచ్చారు. మరి ఒకరోజు ఒక గంట కార్యక్రమం కోసం 300 కోట్లు ప్రభుత్వ డబ్బుని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అంటూ దానికోసం ఖర్చు పెట్టినప్పుడు, ఒక ప్రభుత్వ భూమిని కట్టి ప్రభుత్వ భవనం కట్టి 450 కోట్లు చేసిన దానికి, ఒక గంట ప్రోగ్రాంకి 300 కోట్లు ఖర్చు పెట్టిన దానికి అసలు ప్రభుత్వాల మధ్య ఇది ప్రజల డబ్బు అనుకుంటున్నారా, లేదంటే ఏదో రివార్డుల కోసం అవార్డుల కోసమో డబ్బులను ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అనుకుంటున్నారా? అంతే కదా, మీరు చెప్పినట్లు సప్త వ్యసనాలలో ఒక వ్యసనం వచ్చేసి దుబారా. విదురదేవుడు మహాభారతంలో ద్వాపరయుగంలో చెప్పింది, వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రలదనంబు దండంబు పరుషదనము సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము సేత అనేది సప్త వ్యసనంలో జనదు తగుల. సప్త వ్యసనాల్లో దుబారా అనేది ఒక వ్యసనం. అది చంద్రబాబు నాయుడు విషయంలో స్పష్టంగా కనబడుతుంది. అనేక సందర్భాలు మీరు చెప్పినట్లు యోగాంధ్ర, దానికి ఇప్పుడుండే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ లో కొద్ది మందితో చేసి దాన్ని మొత్తం ప్రపంచం, భారతదేశమే కాదు ప్రపంచం అంతా దాన్ని వచ్చేసి సందేశాన్ని పంపే అవకాశం ఉన్నాయి. దానికి 5 లక్షల మందిని వాళ్ళకు వెహికల్స్ పెట్టి
వాడికి విశాఖపట్నం తీసుకురావాల్సిన అవసరం ఏంది? కాబట్టి ఖచ్చితంగా అది దుబారా. రెండవది మన కడపలో మహానాడు చేశారు. అది మొత్తం దుర్వినియోగం. అటు ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం, అటు ప్రైవేట్ వాళ్ళ దగ్గర మొత్తం కడపలో అది వచ్చేసి మహానాడు, అది ఒక దుర్వినియోగం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన కార్యక్రమం, ఇది ఆల్రెడీ చేసిన దానికి శంకుస్థాపన. నాలుగవది విజయోత్సవ సభ, నిన్న మన అమరావతిలో 23వ తారీఖున విజయోత్సవ సభ. ఆల్రెడీ ఏడాది అయిపోయింది. 12వ తారీఖున ఏడాది అయిపోయింది. ఆ రోజు ఏదో చేయాలనుకున్నారు, ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాదం వల్ల చేయలేకపోయారు. ఏదో మళ్ళా మఫ్ఫు చేయాలనుకున్నారు, చేయలేదు. కానీ మీ ప్రచార ప్రసార సాధనాల్లో ఊపేశారు. మీరు చెప్పదలుచుకున్నదంతా కోట్లు ఖర్చు పెట్టి చెప్పేశారు. ఇంకా ఇప్పుడు 23వ తారీఖున మళ్ళీ చేయకుంటే ఏమి? ఆల్రెడీ చెప్పింది రోజు చుట్టి కొడతానే ఉన్నారు. అదే ఆల్రెడీ ప్రచార ప్రసార సాధనలో ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ చెప్పేశారు. మళ్ళా నేను 23 మళ్ళా అందరం మళ్ళా మొత్తం ఏ సందర్భం చూసినా ఎముకకు వచ్చేసి చేతికి ఎముకే లేనట్టుగా ప్రభుత్వ ధనాన్ని, అంటే ప్రజల ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. దుబారా వచ్చేసి విపరీతంగా ఉంది. ఇది ఒక సర్ప వ్యసనంలో ఒక వ్యసనం. కాదు సార్, నాకు ఒక పాయింట్ అయితే క్లారిటీ ఇవ్వండి. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఎందుకు సార్ ఏ పార్టీ అడగట్లేదు? ఎందుకు ఏ పార్టీ కనీసం పట్టించుకోవట్లేదు? రాష్ట్రం ఏమో దివాలా తీసిందని చెప్పేసి ఇదే రాజకీయ పార్టీలు చెప్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అన్ని లక్షల కోట్ల అప్పులు చేశాడని చెప్పేసి ఇదే రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. పోలవరాన్ని కేంద్రమే నిర్మించిస్తామని చెప్పేశారు. రాజధాని కేంద్రమే కట్టాలని చెప్పేసి విభజన చట్టంలో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, ఓరవకల్లు, కొప్పర్తి కారిడార్, ఇవన్నీ ఇన్ని విభజన చట్టాల్లో ఉన్నప్పుడు ఒక్క పార్టీ అయినా ఇప్పుడు దాని మీద అడుగుతున్న పరిస్థితి ఉందా? అసలు ఎందుకు రాష్ట్రానికి ఇన్ని నిధులు ఇవ్వాలి, పార్లమెంట్ సాక్షిగా మీరు ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి అడిగేటువంటి ఒక్క పార్టీ అయినా ఉందా ఇప్పుడు? మీరు చెప్పినట్లు మన రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బీజేపీ చేతిలో కీలు బొమ్మలు ఈ 3 ప్రాంతీయ. బీజేపీ వచ్చేసి మోసగారి పార్టీ. బీజేపీ మోసగారితనము, ప్రాంతీయ పార్టీల చేతగానితనంతో ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది. మీరు చెప్పినట్లు రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది. కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆ రోజు ప్రధానంగా సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 3 వరాలు ఇవ్వడం జరిగింది నవ్యాంధ్ర. మొదటి వరము 5 సంవత్సరాల పాటు సంజీవని లాంటి ప్రత్యేక హోదా. రెండవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం ఇవ్వడం. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ 3వ వరం కింద కడప జిల్లాలో శైలి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వస్తుంది, దుగరాజపట్నంలో వడరే వస్తుంది, రాజధానికి నిధులు రావాలి, బహుళార్థ సాధక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయాలి, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విశాఖ రైల్వే జోన్, 13 కేంద్రీయ సంస్థలు, ఐఐటి, ఎన్ఐటి లాంటి. బట్ ఇవన్నీ ఈ 3వ వరం కింద. ఇవి వచ్చి ఉంటే ఈ పార్టీకి సీమాంధ్ర స్వర్ణాంధ్ర ఏంటి? 2014లో కానీ, 2019లో కానీ, 2024లో కానీ కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో వచ్చింటే ఈ పార్టీకి ఎప్పుడో అయిపోయింది సీమాంధ్ర స్వర్ణాంధ్ర. దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ రావడం, రాష్ట్రంలో కబాలీ పార్టీలు, రజనీకాంత్ సినిమా కబాలీ ఉంది, దాంట్లో ఒక డైలాగ్ ఉంది. ఒక పాత తెలుగు సినిమాలో ఒక విలన్ గల్లలుంగి పట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసం వెలేసి ఏ కవాలి అని పిలువగానే చేతులు కట్టుకొని వంగొని ఎస్వాస్ అని వస్తారే, అటువంటి పార్టీలుగా బీజేపీ చేతిలో తయారైపోయిన ఈ ప్రాంతీయ పార్టీ. ఆ రోజు వచ్చేసి చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు ఆయన అధికారికంగా దాసోకం, జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా దాసోకం. జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చినప్పుడు ఆయన అధికారికంగా దాసోకం, ఈయన అనధికారికంగా దాసోకం. కాబట్టి ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు కావడమే, ఆ పార్టీలకు వచ్చేసి రాష్ట్రంలో అధికారం ఇవ్వడము, కేంద్రంలో బీజేపీకి అధికారం ఇవ్వడమే ఈరోజు రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక శాపం. కాబట్టి బీజేపీ ఒక శనిగ్రహంలా తయారైంది. ఈ 2 పార్టీలు రాహు కేతువులుగా తయారయ్యాయి. పర్యవసానంగా
ఎంతసేపు వచ్చేసి విభజన అంశం విభజన వల్లనే వచ్చినట్టువి. విభజన అంశం ఆ రోజు అందరం వ్యతిరేకించాం, మా పేజ్ అయిపోయింది. కానీ విభజన సందర్భంగా వచ్చిన వరాలు వచ్చేసి ఇంప్లిమెంట్ చేయాల్సింది చట్ట ప్రకారం ఎందుకు చేయలేదు? అవి చేసింటే ఈ రోజు విభజన అంశం అనేది వరం అయింది. ఆ రోజుకి వచ్చేసి అందరము మొత్తం అన్ని పార్టీల వాళ్ళము మేము కూడా వచ్చేసి కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేశాడు, నేను వచ్చేసి 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ పదవి రాజీనామా చేశాను. అలా అందరం వ్యతిరేకించిన వాళ్ళమే రాష్ట్రం విభజన వద్దని. అయినప్పటికీ అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు విభజన చట్టంలో ఉండే అంశాలు గన అమలై ఉంటే ఈరోజు పరిస్థితి వేరుగా ఉండేది. మీరు చెప్పినట్లు ఇప్పుడు అసలు మనం అన్ని పార్టీలు మర్చిపోయి కనీసం గతంలో కొంత అప్పుడప్పుడు అడిగేవాళ్ళు, ఇప్పుడు ఇంకా అడగడం కూడా మర్చిపోయి వచ్చేసి. అవి రావాలి అంటే మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తేనే తప్ప ఇంకా ఈ పార్టీల చేత కాదు కాదు కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా, పైన మన సర్కారే, కింద మన సర్కారే, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఫుల్ పవర్స్లో ఉంది, ఫుల్ పవర్స్లో స్వింగ్ అవుతూ ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు కదా. ఆయనేమో ఇప్పుడు అంటే చాలాసార్లు ఆయన ప్రభుత్వాన్ని విమర్శించాడు, బీజేపీని విమర్శించారు, మీరు చాలాసార్లు కూడా ఆయన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తూ వచ్చారు. మీరు కూడా ఆయన వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఆయన ఒక అపరిచితుడు, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, దేని మీద స్టాండ్ అయి ఉంటాడో, ఒక స్థిరత్వం లేనటువంటి నాయకుడు వ్యక్తితో యాక్టర్ ఏదో ఒకటి స్థిరత్వం లేదు. మనం ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే మీరు చెప్పినట్టు ఇదే బీజేపీని ఏమన్నాడు, 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది అన్నాడు. బీజేపీ రాష్ట్రానికి వచ్చేసి 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది అన్నాడు. మరి అప్పుడు బీజేపీ సంఖ్యలో దొరుకున్నాడు. మరి ఆ పాచిపోయిన లడ్లు ఏమైనాయి? తర్వాత గతంలో వచ్చేసి నేను చెగువేరా నా యొక్క ఆరాధ్యుడు, నాకు మోడల్ వచ్చేసి చెగువేరా. ఇప్పుడు వచ్చేసి సనాతన ధర్మం అంట. ఏమిటో సనాతన ధర్మం ఊగిపోతా చెప్తా ఉంటాడు వచ్చేసి. తర్వాత ఆయన అందరికీ నీతి బోధలు చేస్తా ఉంటాడు. ఇది మంచి పరుష పదజాల వాడకూడదు అని చెప్పేసి. ఆయన వాడిన మాటలు చూస్తే అవి అట్టాటి మాటలు కదా వచ్చేసి చెప్పు చూపిస్తూ, ఆయన వాడిన మాటలు చెప్పు చూపిస్తూ వచ్చేసి మాట్లాడాడు. కాబట్టి ఆయన ఒక స్థిరత్వం లేనటువంటి మనిషి. ఆయన గురించి చర్చించుకోవడమే వేస్ట్ అన్న అభిప్రాయం. వేస్ట్ ఓకే సార్, అంటే వేస్టా బెస్టా అనేది పక్కన పెడితే ఆయనంటూ ఒక రాజకీయ పార్టీని స్థాపించుకున్నాడు, ఆయనంటూ కొన్ని సీట్లు గెలిచాడు, ఆయనకంటూ ఒక కేడర్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఉన్నారు. కానీ ప్రజల్లోకి వచ్చేటప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలకు సంబంధించి మాట్లాడేటప్పుడు కొంచెం అంటే గతంలో మనం ఏం మాట్లాడాం, ఇప్పుడు ఏం మాట్లాడుతామని ఆచితూచి కొంచెం ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అవన్నీ ఆయనకు వచ్చేసి సినిమాలో డైలాగ్ రాయిస్తే చదువుతాంలే ఆ టైప్ వచ్చేసి ఎవరెవరు రాయిస్తారు, ఆ మూమెంట్ కి వచ్చేసి దాన్ని ఆ సందర్భానుసారంగా ఊగి ఊగి చెప్పాల్సిన ఊగి చెప్తాడు. రకరకాల పోజులు పెట్టి సినిమాలో చెప్తాడు అధ్యక్షుడు ఆయన. కాబట్టి ఆయన సరే మన సొసైటీ అట్లా ఉంది. ఎందుకంటే సినిమా యాక్టర్స్ కూడా వాళ్ళు వచ్చేసి ఆరాధించే ఒక నేచర్ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, అందులో మనకు కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో తప్ప ఆయన సినిమాలకు సరిపోతాడు తప్ప వచ్చేసి రాజకీయాలకు నాయకత్వ లక్షణాలు లేవు ఆయన దగ్గర. ఓకే 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 రైట్. కంక్లూడ్ చేస్తే చివరిగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది సార్. మీ అధ్యక్షురాలది కూడా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఆమె కూడా కొన్నిసార్లు కామెంట్లు చేస్తూ వచ్చింది, మాట్లాడుతూ వచ్చింది. ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము ఎందుకు అంత చర్చనీయాంశం అవుతుంది? గతంలో కూడా పెగాసిస్ అనేటువంటి ఒక అంశానికి సంబంధించి కూడా ఇలాంటి చర్చ కూడా జరుగుతూ వచ్చింది. సో ఈ అంశాలన్నీ చూసినప్పుడు రాజకీయంగా ఏం జరుగుతుంది, ఇది ఎవరు చేస్తున్నారు, ఏ ప్రభుత్వాలు చేస్తున్నాయి అనుకోవాలి? ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు వచ్చేసి విరుద్ధం. రాజ్యాంగ పరంగా చూస్తే అనధికార ఫోన్ ట్యాపింగ్, అధికార ఫోన్ ట్యాపింగ్ వచ్చేసి ఇప్పుడు మావోయిస్ట్ మూవ్మెంట్ ఉంటాయి, అటువంటి దానికి వచ్చేసి ఇన్ఫర్మేషన్ కోసము దానికి ప్రొసీజర్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలా, ఒకటి రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారంగా మనం వచ్చేసి అది అధికారపూర్వకంగా తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ రాజకీయ నాయకుల మీద, సినిమా యాక్టర్స్ మీద, పారిశ్రామికవేత్తల మీద, వ్యాపారస్తుల మీద, ఎస్పెషల్లీ ఎన్నికలకు అటు సార్వత్రిక ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ వచ్చేటప్పుడు ప్రధానంగా ప్రజెంట్ ఎన్నికల్లో డబ్బు పాత్ర విపరీతంగా ఉంది. ఒక్కొక్క అసెంబ్లీకి వచ్చేసి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మూమెంట్ లో డబ్బు సర్క్యులేషన్ అవసరం.
క్యాండిడేట్స్ కు ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కు. ఆ నేపథ్యంలో వచ్చేసి మామూలు ప్రకారం అయితే ఆ అసెంబ్లీకి ఎంతకన్నా ఖర్చు ఎక్కువ పెట్టకూడదు. 20-30 లక్షలతో ఉంది. కానీ ఇప్పుడు 31 లక్షలు కాదు, 30 కోట్లు, 100 అంతలు 200 అంతలు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ఆ మొమెంట్ లో అధికారంలో ఉండే పార్టీకి ఆ యంత్రాంగం వచ్చేసి ఉంటుంది, ఆ యొక్క ఆ పరికరాలు కొనే అవకాశం ఉంటుంది, వాళ్ళ అధికార పార్టీకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇది ఒక విధంగా మొండేట, అంటే ఒక గేమ్ ఆడేటప్పుడు మల్ల యుద్ధం చేసేటప్పుడు ఒకరిని పట్టుకొని ఇంకోతో కొట్టించినట్టు. అధికార పార్టీకి వచ్చేసి వాళ్ళకి సర్క్యులేషన్ మూమెంట్ డబ్బులకి అంతా ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలకు ప్రత్యర్థి నాయకులకు డబ్బు సర్క్యులేషన్ ఇవన్నీ వాళ్ళ ఎత్తులు పై ఎత్తుల కంటే అది ఒక రకము. మెయిన్ గా వచ్చేసి డబ్బు సర్క్యులేషనే. వాళ్ళకి డబ్బు ఎక్కడి నుండి వస్తా ఉంది, ఆ డబ్బు ఎక్కడికి పోతా ఉంది, ఇది దాన్ని పట్టుకునే దానికోసము ఇవన్నీ అధికార పార్టీకి వాడి ఉంటుంది. ఇది అభద్రతా భావము, తామే పర్మనెంట్ గా అధికారంలో ఉండాలని వచ్చేసి దురాశ, ఓడిపోతామనే భయము, అభద్రతా భావము, ఇది రాజ్యాంగ విరుద్ధము, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారంగా చట్ట విరుద్ధము. కాబట్టి కాకపోతే ఏమంటే దీన్ని ప్రూఫ్ చేస్తే మాత్రము నేరస్తులు అవుతారు, ప్రూఫ్ చేయకుంటే చర్చల్లో ఉంటుంది అంతే. ఒకే రోజు వచ్చేసి దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు 2024 నవంబర్ లో. ఈవెన్ అందులో మరి నా పేరు కూడా వచ్చిందని చూసాను. నేను వచ్చేసి నాకు తెలియదు కానీ ఇవన్నీ మామూలు అని చెప్పేసి మన దగ్గర ఏముందని చెప్పేసి పట్టించుకోం. కానీ నేను కూడా పొలిటికల్ గా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి నాది కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నా నంబర్ కూడా ఉండొచ్చు, కానీ నేను దాని గురించి పట్టించుకోలేదు. కానీ కొందరికి వచ్చేసి అది ఖచ్చితంగా చేసి ఉంటారు, దీంట్లో ఫోన్ ట్యాపింగ్ 100% చేసి ఉంటారు. కానీ అది చట్టపరంగా వాళ్ళు వచ్చేసి మేము కొంత మాకు ఇన్ఫర్మేషన్ కోసం చేశామని చెప్పి తప్పించుకోవచ్చు. చూడాలి నివేదిక, చిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత కోర్టులో మరి వాళ్ళు ఏమి ఇస్తారో, కోర్టులో ఏం మాత్రం నిలబడుతుందో చూడాలి. రైట్ చూద్దాం సార్, దీనికి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటిది అనేది. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. ఇది తులసిరెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఇహా టీవీ.